హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీ శనివారం రోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటటువంటి శుభ పరిణామాలు ఏంటి? ఏ దేవత ఆరాధన చేస్తే మీ జీవితంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది? అలాగే రాత్రిలోపు ఈ బంధం మీ జీవితంలో నుంచి ముగిసినట్లే అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఆలస్యం చేయకుండా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుంభరాశి వారి గురించి రేపటి రోజున జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు మనసు అనేది చాలా ఎప్పుడూ కూడా అంటే ఎవరినైనా బాధ పెట్టని విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఎవరిని కూడా మోసం చేయరు. వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళు టేక్ ఇట్ ఈజీగా ఎవరిని కూడా పట్టించుకోరన్నమాట. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు చేస్తే మాత్రం నలుగురు ముందు నిలదీయడానికైనా వెనుకాడరు. ఇక అలాగే వీరికి రేపటి రోజున జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట. కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం గురించి విలువ వీరికి బాగా తెలుసు. కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అదృష్టం అనేది వీరి వెంట ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే వీరు గడిస్తారు. ఆగిపోయినటువంటి పనులన్నీ చేస్తారన్నమాట. తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదించుకుంటారు. ఇక ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారో ఏదైనా కానీ అంటే ఆర్థికపరంగా నష్టాలు కావచ్చు, బాగా కలిసి రావటం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ రాశి వారు అధికంగా కూడా ఆర్థికంగా ఏదైనా రేపటి రోజున మీరు బాగా చూస్తారన్నమాట. అలాగే రేపటి రోజున మీరు శనివారం రోజు చురుకుదనం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. మాటల్లో చాలా గొప్పదనం కలిసి వస్తుందన్నమాట. సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం తప్పకుండా రేపటి రోజున ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకుంటారు. దానివలన మంచి లాభాలు కూడా గడిస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది కొత్తగా మారటం మీరు చూస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. ఇక ఈ రాశివారికి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనివలన వీరికి వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా రేపటి రోజున శనివారం రోజున లాభాలు అయితే రాబోతున్నాయి. గొప్ప వ్యాపారవేత్తలుగా కూడా మంచి పేరునైతే మీరు సంపాదించుకుంటారు. ఇన్ని ఆటంకాలు మీకు ఏదైనా కానీ జరగవనే చెప్పుకోవాలి. పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా ఉండబట్టి మీకు తోడవబట్టి చెప్పుకోవాలన్నమాట. ఎవరికైనా కానీ వారి యొక్క ఆస్తులు కానీ లేదంటే వారి యొక్క ఆశీర్వాదం కానీ ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్యం బలం అనేది మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గరవుతారు. బంధుత్వాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ బంధం అయితే దూరమైందని ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి సొంతం చేసుకుంటారు. మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా ఉండి ఉంటుంది. అందమైనటువంటి రూపాన్ని, చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఇక
డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలన్నది వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి అన్నీ కూడా బాగా కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం వీరికి అండగా ఏదైనా కానీ అంటే ప్రకృతి అనేది అండగా ఉంటుంది. ఊహించినటువంటి ధనలాభం అనేది వీరు రకాలుగా పొందుతారనమాట. అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది. నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారనమాట. వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారనే చెప్పుకోవచ్చు. వారిని దగ్గరికి రానివ్వరనమాట. జీవితంలో వారి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే ఎక్కువ ద్వేషం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే ఓవరాల్‌గా చెప్పాలి అంటే కనుక ఎవరి దగ్గర ఉచితంగా ఏది తీసుకోరు. ఎవరిపై ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం ఉండదు. స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ వీరు సొంతంగా అయితేనే తృప్తిగా ఈరోజు ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఒకరిని మోసం చేయటం కానీ ఇంకా ఒకరి దగ్గర చేయి చాపి ఉండే మైండ్ అయితే వీరిది కాదనమాట. అలా బ్రతకాలని ఎప్పుడూ కూడా అనుకోరు. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరికి లభించబోతుంది. మంచి లక్షణాలు ఉండటం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుంది. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు. కష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరు. అలా ఉంటుందన్నమాట. వీరి యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి తప్పకుండా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉన్నట్లు చెప్పవచ్చు. కాబట్టి రేపటి రోజున శనివారం రోజున చక్కగా అంటే ఏదైనా శనివారం రోజు కానీ సోమవారం రోజు కానీ శివుడి గుడికి వెళ్ళండి. 11 ప్రదక్షిణలు చేసుకోండి. దానివలన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మరింత మీకు తప్పకుండా లభిస్తుంది. జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడాన్ని గమనిస్తారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు జారవిడుచుకోకండి. మనకు ఒకరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత మనం ఆ రోజును చక్కగా ఏదైనా కానీ అంటే ఉపయోగించుకోలేకపోతే దాన్ని వ్యర్థం చేస్తే అది కేవలం మన తప్పే అవుతుంది. కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకుంటున్నాము. కాబట్టి చక్కగా ఏదైనా రోజున శనివారం కానీ సోమవారం కానీ ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మీకు అంతా ప్రశాంతంగా అయితే మంచిగా ఉంటుంది. అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గొడవలు అసలు పడకండి. ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి ఇంట్లో నుండి తప్పకుండా బయటికి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మాత్రం జీవితంలో తిరుగు అనేది ఉండదండి. అది ఏదైనా కానీ అంటే ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీరు జారవిడుచుకోవడం అనేది మీ తప్పు అవుతుంది. మీ మనసును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిదన్నమాట. అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే ఏదైనా అంటే ఎక్కువగా మీ మనసుకైతే అసలు అనిపించదు. అసలు అత్యాశకు కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా నీతి నిజాయితీగా ఉంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడరనమాట. అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైంని మీరు ఎక్కువగా స్పెండ్ చేయరనమాట. ఏదైనా కానీ అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక
ఏదైనా కూడా ఏ పనైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని అనుకుంటారు. ఇది సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నది ఇదే. కాబట్టి ఒకరు అంటే ఏదైనా కానీ నచ్చదండి. అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువు విషయంలో జాగ్రత్తగా మీరైతే ఉండి తీరాలి. ఇక అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదైనా కానీ ఇబ్బందులు కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఏదైనా కానీ అంటే ఎస్ అక్షరం పేరు మొదలైనటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం నష్టం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం పెట్టుకొని మరీ కూర్చున్నారన్నమాట. కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకు తొక్కాలని చూస్తున్నారు. మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది చూసి ఓర్వలేనటువంటి వారు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చేటటువంటి ఆదాయం గురించి కానీ లేదంటే ఇంత మీరు సంపాదిస్తున్నారని కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. అలాగే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే రాశివారు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం రేపటి రోజున జరుగుతుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా సోమవారం రోజు లేదంటే శుక్రవారం రోజు మొదలు పెట్టండి. దానివలన మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం రోజు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఊహించినటువంటి ధనలాభం అయితే మీకు కలగబోతుంది. కొంత మీ మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం అవుతుంది. అంటే ఆ బంధం అనేది ఒక స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక ఎప్పుడూ కూడా మీపై ఉంది. కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్లకు ఏదైనా కానీ అంటే కోపం తెప్పించే విధంగా మీరు మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ చేయకుండా ఉండటం వలన ఆ బంధాన్ని మీరైతే చక్కగా నిలుపుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి రోజుగా, అనుకూలమైనటువంటి రోజుగా శనివారం రోజున చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా అయితే కుంభరాశి వారు శనివారం రోజు 14వ తేదీ మీ యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయండి. మరి రేపటి రోజున మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి తెలుసుకున్నారు కదండి. మరి మీకు ఈ వీడియో కనుక ఏ విధంగా అంటే శనివారం రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ దేవత ఆరాధన, ఇటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.